भाई साहब हम दोनों आंध्रा से आया। उधर एक माताजी टेम्पल है ना? माताजी का मंदिर है ना? उधर 2 आदमी है, उसमें एक लड़की है। वो लड़की के पास जाने के बाद में ये पाउडर ले। ये पाउडर लेके उनका फेस ऊपर डालो, ठीक है? ये पैसा ले, प्लीज जल्दी करो, जल्दी करो। నీలమ్మా ఇలా కట్టిపడేశారంటే? అమ్మో, మనమేం చేసామంటే? ఏం చేసామో తెలియకుండా ఇలా చేశారే. టెర్రరిస్టులని చెప్పి చంపేస్తారేమోనే. ఏం చేద్దామే ఇప్పుడు? నీలమ్మా ఏంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు? ఏం చెప్పుకుంటున్నారే? ఏ శిక్ష విధించాలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే. చచ్చిపోయేటప్పుడు ఈ చర్చ అంటే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో చూడు. బతుకుంటగానే చెప్పేస్తారు అనుకుంటే వాళ్ళిద్దరూ మనల్ని పెళ్లి చేసుకుంటారా? क्या तुमसे शादी करते हम लोग? अगर नहीं की तो गद्दे पे बिठा को पूरा गांव में घुमाएंगे। చిచ్చి, గాడిదల మీద ఊరంతా తిరగడం ఏంట్రా? మాది నాగపడగల వంశం. నువ్వు అడివే. ఇప్పుడు ఎవరు అడిగారు నిన్ను? ఏ వంశమైనా పనిష్మెంట్ తప్పించుకోలేవనుకుంటా. కాశ్మీర్ గాడిదలు ఎలాగుంటాయో చూడొచ్చు కదా. మాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం, మీకు గుండు వద్దు. నువ్వు అండ్రా బాబు. నీలమ్మా మన పని అయిపోయినట్టేనే రే. నాకు 2 పిల్లలున్నారా? నాకు 3 పిల్లలు ఉన్నారు. నేను పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తా. తప్పించుకోవాలని చూస్తే కాల్చి పారేస్తా. चलो शादी करने के लिए जाएंगे। चलो 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 चलो। దాన్ని చంపాలనుకుంటే మనల్ని పెళ్లి చేసుకొని చంపేస్తామంటారేట నీళ్ళు. మనం ఏం చేయాలో అదే అర్థం కావట్లేదు. మన పని ఏదో మనం చేసుకునే వాళ్ళం. నువ్వే వాళ్ళని సాయం అడిగావు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ అంకమ్మ ఎలా జరుగుతుందని ఎవరికి తెలుసా? పిచ్చి నుండి బయటపడాలనుకుంటే ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా కనుమరుగైపోయేలా ఉన్నారు. చూడుతున్నా పెళ్లి ఏర్పాట్లు చేస్తానంటున్నారా ఆంటీ? శోభనాలు కూడా ఉంటా అంటావా? ఇదంతా నీ వల్ల ఆంటీ. ఏంటి అలా చూస్తున్నావు బంగారం? అదిగో అలాంటి బేబీ పుడితే బాగుంటుంది కదా. ఈ డాక్టర్ గారి గురించి నీకు తెలియదు పూర్తిగా. చెయ్యి పట్టిందంటే 9 నెలలు కన్ఫర్మ్ అవ్వాల్సిందే. గోరింటాకు పెట్టుకున్నాను కదా, నా కోరిక ఇంకా త్వరగా నెరవేరుతుంది. గోరింటాకు సంగతి వదిలే బంగారం. నమస్తే మహేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. కూర్చోండి కూర్చోండి. పేషెంట్ ఐశ్వర్య గురించి మీకు చెప్పాను కదా మేడం. మహి, పేషెంట్ అంటావేంటి? నేను కాబోయే అమ్మని.
ప్రీవియస్ రిపోర్ట్స్ చూపించి డిస్కస్ చేశారు. ఓ అదా, దురదృష్టం అనుకుని మర్చిపోయాను డాక్టర్. గుర్తు చేసుకుని వరీ అవ్వకండి. సిస్టర్, చెప్పండి మేడం. మిస్సెస్ ఐశ్వర్యాని చెకప్ రూమ్ కి తీసుకువెళ్ళు. ఓకే మేడం. రండి మేడం. మహి, టెన్షన్ పడక బంగారం, క్యాజువల్ చెకప్ అంతే, వెళ్ళు. రండి మేడం. డాక్టర్, తను కన్సీవ్ అయిందో లేదో తెలుసుకోవచ్చా? తను ప్రెగ్నెంట్ అయితే ఎంత ప్రమాదం మీకు చెప్పాను కదా. అయినో టెస్ట్ చేసి వస్తాను. రే బుజ్జిబాబులు, మీరు అమ్మ కడుపున పడితే అమ్మ బ్రతకదురా. అందుకే మీరు రావని డాక్టర్ చెప్పేయండి. చెప్తారు కదా, చెప్పండి రా. డాక్టర్, నేను అమ్మను అవుతాను కదా? తప్పకుండా అవుతారు, వరీ అవ్వకండి. సిస్టర్, ఐవీఎఫ్ టెస్ట్ చేయండి. ఎస్ మేడం. ఓకే. నా సంతోషం కోసం నిన్ను ఇబ్బంది పెట్టాను బంగారం. నువ్వు ప్రెగ్నెంట్ కాకూడదు, అది నా కోరిక కాదు. నిన్ను బ్రతికించుకోవడానికి వరం, అంతే అంతే బంగారం. డాక్టర్, ఐశ్వర్యం చెకప్ చేశారా? తను ప్రెగ్నెంట్ కాదు కదా, కాకూడదు కూడా. ముందు కూర్చోండి. చెప్పండి డాక్టర్. చెకప్ చేస్తే ఎవరికైనా కంగ్రాట్స్ చెప్పాలి, కానీ మీకు సారీ చెప్పాల్సి వస్తుంది. డాక్టర్, ఐశ్వర్య ప్రెగ్నెంట్. నో డాక్టర్, నో. తను బిడ్డ మోస్తే తన ప్రాణాలు ఉండవు డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, అర్థం చేసుకోండి. నో. కరెక్ట్. నెలలు పెరిగే కొద్దీ ప్రాబ్లం అవుతుంది. నో డాక్టర్, నాకు పిల్లలొద్దు, నాకు ఐశ్వర్య కావాలి. తనకు అబార్షన్ చేస్తారన్న విషయం తెలిసిన తను బ్రతికే డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హర్. ప్లీజ్ డాక్టర్, సేవ్ హర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మహేంద్ర. లేదు డాక్టర్, కంట్రోల్. ఐశ్వర్య కావాలి. ప్లీజ్ కంట్రోల్. డాక్టర్. ప్లీజ్ సిట్, ప్లీజ్ సిట్. నాకు బిడ్డొద్దు, ముందు నాకు కూర్చోండి. ఐశ్వర్య కావాలి. మీరు ప్లీజ్ కూర్చోండి. డాక్టర్, ఐశ్వర్య కావాలి డాక్టర్. ప్లీజ్ కంట్రోల్, ప్లీజ్. కంట్రోల్ మహేంద్ర. నాకు ఐశ్వర్య కావాలి. ఐశ్వర్య బిడ్డను మోయకపోయినా అమ్మయ్యే అవకాశం ఉంది. డాక్టర్, అవకాశం ఉందా? చెప్పండి డాక్టర్, చెప్పండి. నా భార్య ప్రాణాలకు ప్రమాదం రాకూడదంటే ప్రెగ్నెంట్ కాకూడదు, కానీ ఆ బిడ్డకి అమ్మవ్వాలంటే. సరోగసి గురించి మీరు వినే ఉంటారు. మీ భార్య కడుపులో ఉన్న పిండాన్ని ఇంకొకరి గర్భంలో పెట్టి బిడ్డ పెరిగేలా చేయొచ్చు. చెయ్యండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. ఐశ్వర్య అమ్మవ్వాలి. తను నిండు నూరేళ్ళు బ్రతకాలి డాక్టర్. బట్ మనం అనుకున్నట్టు చెయ్యాలి అంటే సరోగేట్ మదర్గా ఉండడానికి ఒక లేడీ దొరకాలి. అది 1-2 రోజుల్లోనే. అలా ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారేమో ఒకసారి చూడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మేం కూడా చూస్తాం, మీరు కూడా ప్రయత్నించండి. ఓకే డాక్టర్. శేఖర్ సార్,
2 రోజుల్లో ఎవరు దొరుకుతారు సార్? కావాలి శేఖర్, త్వరగా ప్రయత్నించండి. 1 కోటి రూపాయలని ఇస్తామని చెప్పండి. నేను ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు శేఖర్, గట్టిగా ప్రయత్నించండి ప్లీజ్. బట్ ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఎస్ సార్. నేను కూడా కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కి ఫోన్ చేశాను. ఎవరు అందుబాటులోకి వచ్చినా చెప్తామన్నారు. ఓకే డాక్టర్, కానీ ఐశ్వర్యకి ఇప్పుడే విషయం చెప్పకండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే. సిస్టర్, చెప్పండి మేడం. నేను అమ్మని అవుతాను కదా? ఎందుకలా అనుకుంటారు మేడం? ఖచ్చితంగా అవుతారు. అమ్మను కాకపోతే ఈ జన్మకు సార్థకత లేదు కదా? సిస్టర్, పేషెంట్ ఐశ్వర్య గారి రిపోర్ట్స్ వచ్చాయి. ఫెర్టిలిటీ టెస్ట్ రిపోర్ట్. జాగ్రత్త. ఓకే. అవి నా రిపోర్ట్సే. సిస్టర్, ఆ రిపోర్ట్స్ లో ఏమొచ్చింది? నేను ప్రెగ్నెంటా? నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిందా? అవును మేడం, కంగ్రాచులేషన్స్. నిజంగానా? ప్లీజ్ వద్దు మేడం, సంతోషం కోసం తీసుకోండి. ఈ రిపోర్ట్స్ ఇవ్వండి. వద్దు మేడం, మైక్ చూపించాలి. మేడం మేడం సరోగేట్ మదర్ కావాలి, ఇమీడియట్ గా చూడండి. ఓకే. మహి, ఐష్, నువ్వెందుకు వచ్చావు? కాసేపు రెస్ట్ తీసుకోమన్నారు కదా. మహి, నాకు నాకు బంగారం, నువ్వు తల్లి కావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిన అవసరం లేదురా. ఐ బికేమ్ అ మదర్. నేను నేను అమ్మనయ్యాను. రిపోర్ట్స్ చూడు. నువ్వు నా చేతిలోకి పెట్టిన గోరింటాకు పడినట్టే నా నా కడుపు కూడా పండిందిరా. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూశాను. నా బాధ, నా ఆవేదన ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు రా. అర్థం చేసుకున్నాడు. వెళ్దాం, ఇంటికి వెళ్దాం మహి. ఇంట్లో ఆంటీకి, అంకల్ కి అందరికి చెప్దాం. సిద్ధాంతిగా చెప్పినట్టు వారసుడు రాబోతున్నాడని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రా వెళ్దాం. ఆగు బంగారం. ఇంకా ఏంటి? ఓ, డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్తున్నావానా? సారీ డాక్టర్, ఆనందంలో ఏం చేస్తున్నానో తెలియట్లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. బంగారం, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియట్లేదు. దేని గురించి? లాస్ట్ టైం జరిగినట్టు జరగకూడదని. నో, ఈసారి అలా జరగదు. నా ప్రాణాలైనా పోవచ్చేమో గాని నా బిడ్డకు మాత్రం ఏం కాదు. ఏం కాదు మహి. అలా జరగకూడదు బంగారం. నువ్వు ఉంటేనే నేను ఉంటాను. తల్లి పెట్టి ఇద్దరు క్షేమంగా ఉండటానికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తానంటున్నారు. డాక్టర్? అవును, ట్రీట్మెంట్ ఇస్తాను. అది పూర్తయ్యేదాకా హాస్పిటల్లోనే ఉండాలి. ఎన్ని రోజులైనా ఉంటాను. నా బిడ్డ బాగుండాలి. 1-2 రోజులే ఐశ్వర్య, అంతకుమించి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే డాక్టర్, ఐ విల్ స్టే హియర్. నా బిడ్డ కంటే నాకేది ఎక్కువ కాదు. సిస్టర్, ఎస్ మ్యామ్. ఐశ్వర్యని తీసుకువెళ్ళండి. లెట్ us టేక్ రెస్ట్. ఎస్ మ్యామ్. మహి, విల్లేష్, నేను వస్తాను. జాగ్రత్త. డాక్టర్, తను ప్రెగ్నెంట్ అనే విషయం ఐశ్వర్యకి తెలిసిపోయింది. ఐశ్వర్యకి అనుమానం రాకుండా ఈ ప్రాసెస్ చేయగలమా డాక్టర్? కూర్చోండి. జరిగింది మంచికే అనుకోవాలి మిస్టర్ మహేంద్ర. తన కడుపులో బిడ్డ పెరుగుతుందన్న ఆనందంలో ఉంది తను. కానీ బిడ్డ వేరే గర్భంలో పెరిగి పెద్దదవుతుంది. ఈ 2 రోజుల్లోనే సరోగేట్ మదర్ని మనం వెతికి పట్టుకోవాలి. ఆలస్యం అయితే అబార్షన్ చేయాలి. ఈసారి కూడా అబార్షన్ అంటే ఐశ్వర్య బ్రతక డాక్టర్. తన కడుపులో బేబీ పెరిగినా కూడా బ్రతకదు.
ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సీరియస్ గా ట్రై చేయండి. సరోగేట్ మదర్ కావాలి, దట్స్ ఇట్. ఓకే డాక్టర్, ఐ విల్ ట్రై. రండి మేడం, రండి. డాక్టర్ అశ్విని గారిని ఆ కలవాలి. కుడివైపు రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. రండి. ఎవరూ లేరా? ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్. మళ్ళీ ట్రై చేయండి. ఏమైంది డాక్టర్? పరిస్థితులను అర్థం చేసుకునేవాళ్ళు అంత తొందరగా దొరకరు మిస్టర్ మహేంద్ర. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. సార్, శేఖర్, వీళ్ళు మా చెల్లెలు ఫ్రెండ్స్. నాకు కూడా బాగా తెలుసు. హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. విషయం చెప్పాను, ఒప్పుకున్నారు. ఇది కేవలం సాయం అనుకోను. మీరు ఈ పని చేస్తే మీకు ఏం చెయ్యాలో చేస్తాను. సార్, మీరు దండం పెట్టడం ఏంటి? నా భార్య ప్రాణాలు మాత్రమే కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు కాపాడి జన్మనివ్వడానికి సిద్ధపడ్డారంటే వీళ్ళు దేవుళ్లే కదా శేఖర్. అయ్యో, మా ఫార్మాలిటీస్ ఫస్ట్ చేయాలి. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. అలాగే మేడం, రండి. మీరు పదండి. మహి, ఆయిష్, నువ్వు రెస్ట్ తీసుకోకుండా రూమ్ నుంచి ఎందుకు వచ్చావు? నాకు చాలా బోర్ కొడుతుంది మహి. రూమ్ లో సిస్టర్ కూడా లేదు. ఏదో టెస్టులు చేయాలని వెళ్ళింది, రానే లేదు. ఎవరు లేకపోయినా సరే మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి మేడం. డాక్టర్ పిలిచినప్పుడు వెళ్తానులే శేఖర్. మహేంద్ర గారు, డాక్టర్, మీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎలా వస్తారా? వెళ్ళండి. డాక్టర్. సారీ మిస్టర్ మహేంద్ర, టెస్ట్ చేస్తే వాళ్ళ మెటర్నల్ స్టేటస్ సెట్ కావటం లేదు. ఇంకో ఆల్టర్నేట్ చూడాల్సిందే. ఈజ్ ఇట్? ఐశ్వర్య కండిషన్ మారేలోపు సరోగేట్ మదర్ని తీసుకురావాలి. ఏమంటున్నారు మహి? ఏం లేదు ఆయిష్, నీకు ట్రీట్మెంట్ చేయాలంట. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే, నేను రూమ్ లో ఉంటాను. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం శేఖర్? చంద్రముఖి కూడా ఎవరో ఒకరిని తీసుకొస్తానని చెప్పింది సార్. సార్, అదిగో చంద్రముఖి వచ్చింది సార్. చంద్రముఖి ఐశ్వర్య గురించి శేఖర్ అంతా చెప్పాడు మహి. నేను కూడా ఎవరైనా సర్కిట్ మదర్స్ ఉన్నారేమో అని చాలా ట్రై చేశాను. నువ్వు ఎవరినో తీసుకొస్తావని శేఖర్ చెప్పాడు. తీసుకొచ్చాను. ఎక్కడుంది? నేనే. అవును మహి, నీ కుటుంబానికి నేను చేసిన ద్రోహానికి ఇలాగైనా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిసైడ్ అయి వచ్చాను. చంద్రముఖి, కానీ ఇంకేం ఆలోచించకు మహి. డాక్టర్, ప్లీజ్ నన్ను టెస్ట్ చేయండి. ఓకే, రండి. సార్, చంద్రముఖి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? నమ్మలేకపోతున్నాను. ఈ జన్మలో చేసిన పాపాలను మా బిడ్డకి జన్మనిచ్చి కడిగేసుకోవాలనుకుంటుంది శేఖర్. ఏవండు శ్రీవారు, శ్రీమతిని కూడా మరిపించి ఊరికొచ్చినారా ఏంటి? పరధ్యానంలో ఉండిపోనారు. అలాగేం లేదు పార్వతి, నీతో పాటు కలిసి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది. కాశ్మీర్ టీ తాగుతా ఈడుండే చల్లటి గాలిని పీలిస్తే ఇంకా బాగుంటది.